ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనును నా ఇంటి వారము నీతి సూర్యుని గొలుతుము. నేనును నా ఇంటి వారము నీతి సూర్యుని గొలుతుము. దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారము నీతి సూర్యుని గొలుతుము. దేవునికి స్తోత్రం అండి. అవును, మనము మన ఇంటి వారం అందరము కలిసి మన దేవుని మనము స్తుతించాలి. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా తమ కుటుంబాల్లో కలిగి ఉంటారో ఆ కుటుంబముల యందు దేవుడు ఆశీర్వాదమును, భద్రతను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, హెచ్చింపును ఆయన కలుగజేస్తాడు. ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. కాబట్టి మనము మన గృహముల యందు, మన కుటుంబములలో యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటున్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకొని మన వాక్య సందేశం ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. నేనా తండ్రి స్తోత్రం. నైనా తండ్రి యేసయ్య, మా ప్రియులందరితో నా ప్రభా తండ్రి ఈ యొక్క సమయంలో మాట్లాడటం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. పనికి మాలిన వాడను నా తండ్రి, ఎందుకు అర్హత లేని వాడైనా నా తండ్రి, నన్ను మీరు తండ్రి యేసయ్య మీ వాక్యం తెలియచేయటం తండ్రి మీరు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈ వాక్యమును బట్టి మీరు ఒక్కరే మహిమ పొందుకోవాలైనా తండ్రి యేసయ్య. ఎందుకనగా తండ్రి మీ వాక్యమైనా తండ్రి మా పాదములకు దీపమును, మా త్రోవలకు వెలుగై ఉంటున్నది. నన్ను నీ నోటి పూరగా వాడుకొని నా ప్రభా మా ప్రియులందరితో మీరు మాట్లాడమని, నన్ను నీ సులువు మాటను మరుగుపరిచి నన్ను నా తండ్రి మా ప్రియులందరితో మీరు మాట్లాడమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి పాపనే ప్రతిమాలి వేడుకొంచిన పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రమ్మా. మన ఇంటికి రక్షణ ఎలాగ వస్తుంది చూడండి. ఎవరైతే యేసయ్యను తమ ఇంటిలో ఆహ్వానిస్తారో వారి ఆ కుటుంబం నందు కలహములు ఉండవు, జగడములు ఉండవు, కన్నీరు ఉండదు. మరి యేసయ్యను తమ సొంత రక్షకుడుగా కుటుంబంలో అంగీకరించినప్పుడు వారి గృహంలో నిత్య సంతోషం ఉంటారు. నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దేవుడు వాగ్దానం చేసినాడు. మీరు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో చదివినప్పుడు, నా సన్నిధిలో మీకు సంపూర్ణ సంతోషం కలదు, నా సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఎవరి యొక్క గృహములో యేసయ్య యొక్క సన్నిధి ఉంటుందో వారు ఆశీర్వదింపబడతారని బైబిల్ గ్రంథంలో మనకు అనేక రకమైన రుజువులు ఉన్నాయి. చూడండి, ఒబేదేదోము అనే ఒక గృహం నందు దేవుని యొక్క మందసము 3 నెలల పాటు ఉన్నప్పుడు ఆ కుటుంబమును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. మరి ఆ యొక్క నిబంధన మందసము కలిగిన ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడినట్లే యేసయ్యను మన గృహముల నందు మనం ఆహ్వానించినట్టయితే మన గృహంలో సంతోషము, సమాధానము కలిగి మనము జీవిస్తాం. మరి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే మాటను చూసాం లూకా సువార్త 19:9లో. ఇతడును అనగా ఎవరితను? మనకందరికీ తెలిసిన వ్యక్తి పొట్టి జక్కయ్య. ఇతని పేరు జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఇతని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క జక్కయ్య ఒక సుంకపు గుత్తదారి. ఇతడు యెరికో పట్టణమందు నివసించుచున్నాడు అనేసి వాక్యం మనకు తెలియజేస్తున్నది. యేసయ్య ఆయన వాక్య పరిచర్య కొనసాగిస్తూ యెరికో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ జక్కయ్య అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఇతడు సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన వాడనేసి బైబిల్ గ్రంథం మనకు ప్రకటిస్తున్నది. చూడండి, మా సాధారణంగా ఈ సుంకము
వసూలు చేసేవారు, సుంకరులు కావచ్చు, చాలా కఠినమైన హృదయం కలగాలి వారు తమకు రావాల్సిన డబ్బుని గురించే ఆలోచన చేస్తారు కానీ ఎదుటి వ్యక్తిని గురించి వారు ఏ విషయం కూడా వారు పట్టించుకోరు. ఈరోజు కూడా సమాజంలో అలాంటి వారే చాలా మంది మనకు కనపడతారు. వారికి రావాల్సిన ధనం కోసం వారు ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటి వ్యక్తిలోని వారి యొక్క దీనత్వాన్ని కావచ్చు, వారి యొక్క పరిస్థితులు కావచ్చు, వారి ఇబ్బందులు కావచ్చు, ఏ విషయాన్ని వారు పట్టించుకోరు. వారికి రావాల్సిన ధనమును గురించే వారు ఆలోచన చేస్తారు. వీలైతే ఇంకా ఎక్కువగా కూడా వారి ఎద్దు నుంచి కాజేయడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈ యొక్క పొట్టి జక్కయ్య కూడా. ఇతడు పొట్టివాడు. యేసయ్య ఎరికో యొక్క దారుల గుండా ఆయన వస్తున్నప్పుడు జనసమూహము, విపరీతమైన జనసమూహము యేసయ్యను వెంబడిస్తూ వస్తున్నది. ఆ యొక్క గుంపులో ఈ యొక్క జక్కయ్య కూడా ఉంటున్నాడు. ఎలాగైనా యేసు ప్రభువును చూడాలన్న కోరిక ఇతనికి బలముగా ఉంటున్నది. ఇతడు పొట్టివాడైనందున ఆయనను ఆ జనసమూహంలో ఆయన చూడలేకపోయినప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెనకకు వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టుపై నుంచి యేసయ్యను చూడాలని అతడు ఆశపడుచున్నాడు. జక్కయ్య మేడి చెట్టుపైకి ఎక్కాడు. ఎందుకు మేడి చెట్టు ఎక్కినాడు జక్కయ్య? ఇక్కడ కూడా ఒక పాఠం మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మేడి పండ్లు చూడడానికి చక్కగా ఉన్నా కానీ వాటిని విప్పి చూసినప్పుడు సమస్తం పురుగులతో ఉంటున్నది. అలాగే మనుష్యుడు కూడా చూడడానికి చక్కగా మరి సౌందర్యంగా కనబడినా కానీ అతని అంతరంగ స్వభావము కేవలము చెడ్డదిగా, కుళ్ళు పట్టినదిగా, దౌర్భాగ్యంతో, చెడ్డ ఆలోచనలతో, ఇలాంటి వాటితో మనుషుని యొక్క హృదయము నిండి ఉంటున్నది. అందుకే ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు. అలాగే మనుష్యుని జీవితం కూడా పైకి కనపడేంత మంచిగా వారైతే కనపడరు కానీ లోపల సమస్తమైన కుళ్ళు, కుతంత్రము, అసూయ, ద్వేషము, పగ, ఇలాంటి వాటితో మనుషుడు నింపబడి ఉంటున్నాడు. మరి ఆ యొక్క సమస్తమైన కల్మషాన్ని కడిగివేయాలంటే కేవలం అది యేసయ్య యొక్క రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీకు 1 యోహాను 1:9 తెలియజేసినట్టు మనము పాపములమని మన పాపములను ఆయన మనం ఒప్పుకొని ఆయన నీతిమంతుడను నమ్మదగిన వాడు కనుక మన యొక్క సమస్తమైన పాపముల నుండి, మన సమస్తమైన దుష్క్రియల నుండి ఆయన మనల్ని విడిపించును. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగివేయని దేవుని గ్రంథం మనకు సెలవిస్తున్నది. కాబట్టి మేడి చెట్టు, మేడి పండు ఎలాగైతే చూడడానికి సౌందర్యంగా ఉంటూ పొట్ట విప్పినప్పుడు పురుగులు ఉంటాయో, ఈ యొక్క జక్కయ్య కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే. చూడడానికి చక్కగా ఉన్న, ధనవంతుడుగా ఉన్న, ఆ అంగు ఆర్పాటలతో బ్రతుకుచున్నా కానీ అతని జీవితంలో, అతని మనసులో ఉన్న విపరీతమైన భయంకరమైన ఆ యొక్క దుష్క్రియలను ఆ యొక్క మేడి చెట్టు మనకు కనబరుస్తూ ఉన్నది. ఈ యొక్క మేడి చెట్టు పైనకెక్కి జక్కయ్య యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఆ యొక్క దారిలో వస్తూ సరిగ్గా ఆ యొక్క మేడి చెట్టు క్రిందనే ఆయన ఆగి తన తల పైకెత్తి జక్కయ్యతో మాట్లాడుచున్నాడు. లూకాసు వార్త 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య దిగుము, నేడు నీ ఇంట నుండవలసి ఉందని అతనితో చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. వెంటనే జక్కయ్య యేసయ్య పిలిచిన వెంటనే చక్కగా సంతోషంతో ఆయన క్రిందికి దిగి ఆయన తన ఇంట చేర్చుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఆ యొక్క జనసమూహంలో అనేక మంది పరిసయ్యులు కనబడుచున్నారు, అనేక మంది చాలా పెద్ద జనసమూహం కనబడుతున్నది. కానీ యేసయ్య జక్కయ్యను కోరుకుంటున్నాడు. జక్కయ్యను తన ఉన్న స్థితిలో నుంచి అతన్ని బయటికి తీసుకోవడానికి యేసయ్య ఇష్టపడుచున్నాడు. ఆ భయంకరమైన జీవితం నుంచి జక్కయ్యకు యేసయ్య విడుదల కలిగించాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఆ యొక్క సందర్భమును చూచి ఆ చుట్టూ ఉన్న పరిసయ్యులు కావచ్చు, వీరందరూ కూడా సనుక్కోవడం మొదలు పెట్టారు. చూడండి, మీకు లూకాసు వార్త
19వ అధ్యాయం 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. వీరికి జక్కయ్య, ఈయన ప్రవక్త అయిన జక్కయ్య గురించి ఇతనికి తెలియదా? ఆ పాపాత్ముడి ఇంటికి ఇతను వెళ్ళి ఉంటున్నాడే అని సనుక్కోవడం మొదలుపెట్టినారు. ఇదే సనుగుడు యేసయ్య యొక్క సువార్త పరిచర్య అంతా కొనసాగిందండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులు వెంబడించేవారు, యేసయ్యను గురించి సనుక్కునేవారు, యేసయ్యను ఎలాగైనా చంపేయాలనేసి వారు ఎదురు చూచినారు. అంత మాత్రమే కాకుండా లేనిపోని చిక్కుల ప్రశ్నలతో యేసయ్యను వారు టెస్ట్ చేయడం ప్రారంభించినాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు కూడా చదివినట్టయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఎప్పుడు చూసినా మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ, మరి విద్య లేని పామరులతోనూ వ్యభిచారులతోనూ వీరితోనే సహవాసం చేస్తుంటారే, వారితోనే కలిసి ఆయన భోజనం చేస్తుంటాడే, ఒక సగటు యూదులు వారిని దూరంగా పెట్టాలని మీ బోధకుడికి తెలియదా అనేసి ఆ యొక్క పరిసయ్యులు శిష్యులను అడిగినప్పుడు యేసయ్య ఆ మాట విని ఒక చక్కని సమాధానం చెప్పినాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. నేను ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం గల వారికి వైద్యుడు కావాలి. అలాగే నేను పాపులను పిలవవచ్చి తిని నీతిమంతుడు నేను పిలవరాలేదు. నిజానికి చెప్పాలంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనమందరము పాపులమే, అందరము ఏ భేదము లేదు, అందరము మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. కాకపోతే ఎవరైతే యేసయ్యందు విశ్వాసం ఉంచుతారో, యేసయ్య తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, వారి పాపం నుంచి వారు విడుదల పొంది దేవునితో సహవాసం చేస్తూ వారు నిత్య రాజ్యం పొందుకుంటారు. ఇక్కడ పరిసయ్యులు కూడా పాపులే, సద్దూకయ్యులు కూడా పరమ పాపులే, శాస్త్రులు కూడా ఇంకా భయంకరమైన పాపులే. కానీ వారు దేవుని మాటకు లోబడకుండా దేవుని పైన వారు అనుమానం వ్యక్తపరుస్తూ యేసయ్యను వారు ఇబ్బంది పెట్టేవారుగానే ఆ యొక్క జన సమూహంలో వారు కలుసుకొని వారు యేసయ్యను అనేక ప్రశ్నలతో వారు ఇబ్బంది పట్టేవారు. అయినా యేసయ్య వారికి సరైన సమాధానంతోనే వారికి జవాబు ఇస్తుండేవారు యేసయ్య. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 15వ వచనంలో కూడా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదనే మాట మనం అక్కడ చూస్తున్నాం. పౌలు గారు రాస్తూ వస్తున్నారు. అనగా నేను పాపులను పిలిచి వచ్చి తిని, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి వచ్చి తిని అని ప్రభువు ఆయన అనేక మార్లు పైన తెలియజేసింటున్నాడు. మరలా ఇక్కడ జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య తన గృహానికి వచ్చినాడో, ఆయనను సంతోషంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళిన వెంటనే జక్కయ్య జీవితంలో ఒక గొప్ప మార్పు అక్కడ ఆయనకు సంభవించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. జక్కయ్య అంటున్నాడు యేసయ్యతో, ప్రభువా, నా ఆస్తిలో నేను సగం బీదలకు ఇస్తున్నాను నాయనా, ఎవరి వద్దైనా నేను అన్యాయంగా తీసుకున్నట్టయితే వారికి నేను 4 నేను తిరిగి వారికి చెల్లిస్తాను నాయనా అనేసి జక్కయ్య యేసయ్యతో అంటున్నప్పుడు యేసయ్య ఎంతో సంతోషంతో, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క జక్కయ్య గృహంలోనికి ప్రవేశించిన వెంటనే అతని జీవితంలో ఒక పెను మార్పు, అతని యొక్క కఠినమైన స్వభావంలో పెను మార్పు, అతని యొక్క విపరీతమైన ఆలోచనలో పెను మార్పు, అతనికి ఉన్న లోపత్వంని విడిచిపెట్టి ధారాళంగా దయచేసేవాడిగా జక్కయ్య అక్కడ మారిపోయింటున్నాడని. ఎవరి జీవితంలో అయితే యేసయ్య ఉంటాడో వారి జీవితంలో వారికి ఉన్న గుణాలు జాలి, కరుణ, ప్రేమ, ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారు. ఎవరైతే యేసయ్యను తమ జీవితంలో కలిగి ఉంటారో, యేసయ్య లేని జీవితంలో వారికి కఠినత్వము, మరి లోభత్వము, మరి పిసినారితనము, ఇతరుల వద్ద లాగేసుకోవడము, దుర్మార్గపులైన ఆలోచనలు, మరి అసూయ, ద్వేషము, మత్సరము,
ఓర్వలేనితనము, ఇలాంటి కుయుక్తులు కలిగి ఉంటారు యేసయ్య లేని జీవితంలోని వారు. యేసయ్యను కలిగి ఉన్నవారు ఇటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము, మరి సాత్వికముతో వారు వర్ధిల్లుతారనేసి వాక్యం మనకు సెలవిస్తున్నదండి. జక్కయ్య జీవితంలో ఎంత చక్కటి మార్పు రావడానికి కారణము యేసయ్య ఆ ఇంటిలోనికి వెళ్ళడమే. ఎవరైతే యేసయ్యను తమ స్వంత రక్షకుడిగా తమ గృహాల్లో ఆహ్వానిస్తారో వారి జీవితంలో పెను మార్పులు, వారి జీవితంలో అత్యద్భుతమైన మార్పులు కలిగి జీవిస్తారనేసి వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకే లూకాసు వార్త 19:10 తెలియజేసినట్టు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చినడనే మాట మనము చూస్తున్నామండి. బైబిల్ గ్రంథంలో బలిష్టమైన కుటుంబ వ్యవస్థ కారణము తమ కుటుంబములలో దేవుని కలిగి ఉండటమే. అనేక రకమైన మనకు ఉదాహరణలు చూడొచ్చండి బైబిల్ గ్రంథంలో. మీకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఒక అద్భుతమైన కుటుంబం మనకు కనబడతాయి. చూడండి, వీరు యూదులే. వీరి పేర్లు అకుల మరియు ప్రిస్కిల్లా యొక్క అద్భుతమైన భార్యాభర్తలు. వీరు ఏథెన్స్లో నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి అక్కడ కాపురం ఉన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఎందుకనగా యూదులందరినీ రోమా పట్టణం విడిచి వెళ్ళవలసిందిగా క్లౌదియా చక్రవర్తి వారికి ఆజ్ఞాపించినప్పుడు వీరు అక్కడి నుంచి బయలుదేరి కొరింథు పట్టణంలోనికి వాళ్ళు వచ్చి అక్కడ కాపురం ఉన్నప్పుడు అక్కడికి పౌలు వచ్చి వారితో కూడా ఉంటూ దేవుని యొక్క సేవలో వారు విరివిగా వాడబడ్డారు. వీరి యొక్క వృత్తి డేరాలు కుట్టే వృత్తి. అకుల ప్రిస్కిల్లా యొక్క వృత్తి డేరాలను కుట్టుకోవడము, అమ్ముకోవడం, తద్వారా జీవనం సాగించడం. పౌలు కూడా అదే వృత్తి గలవాడైనందున వారందరూ కలిసి డేరాలు కుట్టుకుంటూ మరి వాటి జీవనోపాధిని పోషించుకుంటూ, అంత మాత్రమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సేవ వారు చేసేవారుగా ఉంటున్నారు. తమ గృహంలో నిత్యము దేవుని యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క సందేశములు విడిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి వీరిని గురించి పౌలు కూడా రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన సాక్ష్యం కూడా ఇచ్చింటున్నాడు. రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లా అకులకు నా వందనములు చెప్పుడి. చూడండి, క్రీస్తు యేసునందు నా జత పని వారైన అకుల మరియు ప్రిస్కిల్లకు నా యొక్క వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకై నన్ను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల వారు దేవుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించడం మాత్రమే కాదు, తమ గృహంలో సంఘమును నిర్వహించినారు. పౌలు గారు ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా ఆ యొక్క గృహంలో నిలబడి అనేక మందికి సువార్తను ప్రకటించినాడు. పౌలు అంటున్నాడు, నా జత పని వారైన అకుల ప్రిస్కిల్లా. వీరు బైబిల్ గ్రంథంలో వీరి యొక్క పేర్లు పొందపరిచినారంటే వీరు ఎంత ఉన్నతమైన విలువల కుటుంబంగా కలిసి జీవించినారు. ఆ కుటుంబంలో యేసయ్యను వారు కలిగి ఉండటం వల్ల బైబిల్ గ్రంథంలో కూడా వారి యొక్క పేర్లు స్థిరముగా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి అటువంటి కుటుంబ వ్యవస్థను కలిగి మనం జీవించాలి. కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే యేసయ్య నా గృహంలో మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. చూడండి, తిమోతి అనే ఒక దైవజనుడి కుటుంబం కూడా అద్భుతంగా దేవుని యొక్క సేవలో వాడబడ్డారు. తిమోతి యొక్క అవ్వ, మరి తిమోతి గారి యొక్క తల్లి, వీరు కూడా దేవుని యొక్క సేవలో అద్భుతంగా వారు కొనసాగినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. మీకు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ యొక్క తిమోతి యొక్క కుటుంబం గురించి వ్రాయబడుతున్నారు. చూడండి, పౌలు దెర్బేగును లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి యొక్క కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈ యొక్క తిమోతిని పౌలు ఎంతగా ప్రేమించాడంటే పౌలు తిమోతి గారికి 2 ఉత్తరాలు రాసినాడు. తిమోతి అతని యొక్క అవ్వ అయిన ఆమె పేరు మీకు 2 తిమోతి 1వ అధ్యాయము, మీకు వారి పేర్లు కూడా మీకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంటాడు. చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయము
మరి 5వ వచనంలో చూసినట్టయితే, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన లుకోయలోను వసించెను. అనగా ఆయన అవ్వ పేరు లోయిలో, మరి తల్లి పేరు యూనికే అనిగా మనం చూస్తున్నామండి. ఒక అద్భుతమైన కుటుంబము. పౌలు గారు తనకు ఉన్న అనేక మంది శిష్యుల్లో, అనగా తీతు కావచ్చు, మరి ఫిలేమోను కావచ్చు, తిమోతి కావచ్చు, మరి ఎపెఫ్రోదీతు కావచ్చు, ఎపఫ్రా కావచ్చు, వీరందరూ కూడా దేవుని పరిచర్యలో పౌలు గారికి ఎంతో సహకారం వాళ్ళు అందించి ఉంటున్నారు. మరి ఈ యొక్క పౌలు తిమోతికి 2 పత్రికలు రాస్తూ అనేక విషయాలు పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారండి. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనంలో, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఓ తిమోతి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాస జీవితంలో ఒక మంచి పోరాడము, దేవుని ఆజ్ఞలను గైకొని నీవు జీవించుమని తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. చూడండి, 1 తిమోతి 6:12లో కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. ఎప్పుడైతే నువ్వు యొక్క విశ్వాస జీవితంలో మంచి పోరాడతావో నీవు నిత్య జీవం చేపట్టుకుంటావు. కాబట్టి ఈ మంచి పోరాడం తిమోతి అంటూ తిమోతి గారికి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందు కృపమందు నీవు బలవంతుడవు కమ్ము అని కూడా ఆయన రాసుకుంటూ వచ్చినాడు. అనేక విషయాలు తిమోతి పత్రికల్లో మనం చూస్తున్నాం. ఆయన చివరి పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడేదని ఎప్పుడైతే పౌలు గారు తిమోతికి రాస్తున్నాడో, తిమోతి కూడా తన యొక్క జీవితంలో పౌలు యొక్క సూచనతో పాటు యేసుక్రీస్తునందు అచంచలమైన విశ్వాసంతో వారి తిమోతినే కాకుండా అతని అవ్వ, అతని తల్లి గారు కూడా ఒక కుటుంబ వ్యవస్థగా వారు జీవించి ఒక దేవునికి స్థిరమైన సాక్షులుగా వారు జీవించినారు. అంత మాత్రమే కాకుండా ఆయన తిమోతి గారి 2 పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కుటుంబం గురించి నిష్కపటమైన విశ్వాసం కలిగిన కుటుంబంగా పౌలు గారు తిమోతి గారి కుటుంబాన్ని అభివర్ణించాడు. చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో, నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకు నిన్ను చూడవలని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవ చేయించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసము అనగా ఆ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. అనగా తిమోతికి ఎవరు దారి చూపించారంటే తన అవ్వ, తన తల్లి దేవుని యొక్క మార్గంలో తన బిడ్డను చక్కగా పెంచినప్పుడు ఈ యొక్క తిమోతి చక్కని జతపనేవాడుగా పౌలుతో పాటు సేవ చేస్తూ దేవునికి నమ్మకమైన సాక్షిగా బ్రతికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇంకా ఎన్నో కుటుంబాలు మనకు కనపడతాయి, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించిన కుటుంబం. మరి అవన్నీ చెప్పడానికి సమయం లేదు. మరి మనకు ఆ యొక్క మార్తా మరియా లాజరు కుటుంబం కూడా దేవుని ప్రేమించిన కుటుంబంగా మనం చూస్తున్నాం. మరి అబ్రహాం కుటుంబం తీసుకోవచ్చు, మనం యెహోషువ గారి కుటుంబం తీసుకోవచ్చు. యెహోషువ అంటున్నాడు, యెహోషువ చేత 40 వారిని వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత వారికి ఆ యొక్క యాకోబు గోత్రముల వారికి వారి యొక్క భూములు వాళ్ళు పంచించిన తర్వాత వారు మరలా అన్య దేవతల వైపు తిరిగినప్పుడు మరి యెహోషువ అంటున్నాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుతుమని ఆయన రూఢిగా తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి యెహోషువ యొక్క పేరు చిరస్థిరంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నది.
మరి నా పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడాలంటే నేను మన యొక్క కుటుంబాల్లో యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య సూచించిన మార్గంలో అనుసరిస్తూ యేసయ్య పైన విశ్వాసం ఉంచుతూ మనం జీవించినట్టయితే, మనం కూడా ఆ యొక్క మంచి పోరాటం కలిగి జీవించినట్టయితే మన యొక్క పేరు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. అటువంటి ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడడానికి మనం ఆ పోరాటం కొనసాగించాలి. కానీ ఈ లోకంలో ఉండే ఈ యొక్క అల్పకాల పాప భోగేచ్ఛల కొరకు మనము ప్రయాసపడాల్సిన అవసరం లేదు. యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మన కుటుంబంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన్ని ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేసినట్టు, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు కలిసి మేము భోజనము చేయుదుము. ఈ యొక్క సహవాసము ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ యుగ యుగములు నీవు పరలోకంలో నువ్వు యేసయ్యతో పాటు కలిసి జీవించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగించాలి. యేసయ్య చెప్పిన మార్గంలో నడవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అనుదినము మనము ఆయన శిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. మనం ఆయన రక్తంతో కడగబడాలి. మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. ఇతరులకు ఆ సువార్తను తెలియజేయాలి. ఇటువంటి జీవితం జీవించినప్పుడు మనము యేసయ్య మనకు ఆ యొక్క యుగాలు అనుగ్రహించు ఆ నిత్య జీవం మనము పొందుకుంటాం. ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగును, అలాగూ మీకు మేలు కలుగును. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నవాడు ఎప్పటికీ పాడైపోడు. యేసయ్యను నమ్ముకున్నవాడు ఎప్పటికీ వాడు నిరాశ చెందడు. యేసయ్యను నమ్ముకున్నవాడు ఎప్పటికీ నిరుత్సాహపడడు. ఆయన మనల్ని తప్పకుండా ఆయన తన రాజ్యంలో ఆయన తీసుకుంటాడు. కాబట్టి అటువంటి జీవితం జీవించాలంటే కుటుంబ వ్యవస్థగా మనము కుటుంబంగా చేరి మనము కుటుంబంలో ఐక్యత కలిగి జీవించి కుటుంబంగా మనం ఆయన సేవించినప్పుడు మనము ఆ రోజు జక్కయ్య కుటుంబంలోనికి యేసయ్య వచ్చాడు. జక్కయ్య జీవితంలో ఎలాగైతే పెనుమార్పు వచ్చిందో మన పాత రోత జీవితాలను కూడా కడగబడాలంటే, మార్చబడాలంటే యేసయ్య మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ కలిసి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.